మనసు ఉన్నోడు ఇంటెన్షన్ అర్థం చేసుకునేవాడు అర్థం చేసుకుంటాడు. నీలాగా ఆర్యుడు ఎవడైతే ఇక్కడ ఈ రాతోడు పెట్టుకున్నావు కదా, ఈ లంబడోళ్ళు ఎక్కువ మంది లాంగ్ బాడీ అనేటోళ్ళు అంట. ఈ లంబడోళ్ళు బంజారా, యాక్చువల్లీ బంజారా అంటే దేశ దిమ్మరులు, నొమాడ్స్. ఓకే, సో నొమాడ్స్ అంటే వీళ్ళకి ఒక ఇల్లు ఉండదు. ఉప్పు సంచిలో పెట్టుకొని కచరంలో పెట్టుకొని ఆ ఊరూర తిరిగి ఊరు అమ్ముకొని వాళ్ళకి ఈ యొక్క రెంట్ తీసుకొని అఫోర్డ్ చేసే శక్తి ఉండదు కాబట్టి ఊరవతల ఆ యొక్క ఆ కచరాలు ఆపుకొని అట్లా ఉన్న వాళ్ళు వీళ్ళు బంజారాలు అంటారు. ఈ బంజారాలని ఆ బ్రిటిష్ వాడు వచ్చినాక జర పొడుగ్గుండే వరకు వీళ్ళని లాంగ్ బాడీస్ పోయి లంబాడీస్ అయ్యారు, లాంగ్ బాడీస్. ఓకే, సో అది. సో వీడు ఈడ ఉంటాడు, ఆడ బతుకు జరగలేకనే రాజస్థాన్ నుంచి ఈడ ఉప్పు అమ్ముకోవడానికి వచ్చినవాడు. ఈడ ఎస్టీలకు రావాల్సిన వీళ్ళకి ఎస్టీ రిజర్వేషనే లేదు. ఈ ఎస్టీ రిజర్వేషన్ లేనివాడు వీడు వచ్చేసి ఇలా మేము రాతోడ్లమి రాజపుత్రులమని చెప్పుకుంటారు ఆడ ఈడికొచ్చి. ఓకే, మరి ఆడ గతి లేకనే ఈడికి వచ్చినావు కదరా. ఆడ అరేబియా సముద్రంలో ఉన్న ఉప్పు తీసుకొచ్చి దాన్ని శుద్ధి చేయకుండా, దాంట్లో అయోడైడ్ కలపకుండా, ఏం కలపకుండా, ఆ దొడ్డు ఉప్పుని, ఆ రాళ్ళు ఉప్పుని, గల్లు ఉప్పుని అట్లా శుద్ధి చేయకుండా అలా మట్టితో ఉన్న దాన్ని కూడా తెచ్చి ఈడ బతుకుదెరువు లేకుండా ఈడికి వచ్చి అమ్ముకొని మా ప్రాంతంకి వచ్చి మళ్ళీ మా మీద ఆధిపత్యం చేస్తే ఈడుండి ఆడపాట పాడతా అంటే నువ్వేం మనిషిరా?